సో చాలా కామన్గా అడిగే ప్రశ్న హార్ట్ బర్న్ లేదా పై కడుపులో మంట అనేది చాలా సాధారణంగా చాలామందికి ఈ సమస్య అనేది ఈ మధ్యలో చాలా కామన్ అయిపోయింది. సో దీన్ని ఎలా గుర్తించడం లేదా ఈ ప్రాబ్లమ్ని హార్ట్ డిసీజెస్తో ఎలా మనము వేరు చేసి చూడొచ్చు అనే ప్రశ్న చాలాసార్లు చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో హార్ట్ బర్న్ అనేది ముఖ్యంగా మన స్టమక్లో ఉండే యాసిడ్ కంటెంట్స్ ఏదైతే యాసిడిక్ ఫ్లూయిడ్ ఉంటుందో అవి ఒక్కొక్కసారి మనకి ఈసోఫేగస్ అంటే పై భాగానికి పుష్ అవ్వబడుతుంది, అంటే పైకి ఎగబడుతుంది. అది అలాంటి సందర్భంలో వాళ్ళకి చెస్ట్లోనో హార్ట్లోనో పెయిన్ వచ్చినట్టు తెలుస్తుంది. సో దీన్ని మనం కామన్ లాంగ్వేజ్లో హార్ట్ బర్న్ అంటాం. సో మెడికల్ టర్మినాలజీలో రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. రిఫ్లక్స్ అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే రిఫ్లక్స్ అంటే కడుపులో ఉండే కంటెంట్స్ ఎదలోకి పోవడం వలన వచ్చే మంట. సో ఇది ముఖ్యంగా అంటే ఈ పెయిన్ అనేది ఎంత టిపికల్గా ఉంటుందంటే చాలాసార్లు భయపడతారు మనం, అంటే హార్ట్ పెయిన్ వచ్చేసిందేమో అన్న అంత సీరియస్గా కూడా ఉండొచ్చు. మేమే చాలాసార్లు ఎమర్జెన్సీలో ఇట్లాంటివన్నీ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హార్ట్ బర్న్ని లేదా హార్ట్ సమస్యని ఎలా గుర్తించాలి అనేది మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎవరికైతే కడుపులోంచి గొంతులోకి చేదు పదార్థం అంటే పిత్తం అంటాం కదా, సో అటువంటి పదార్థం ఏదైనా పైకి ఎగదస్తున్నట్టు అనిపిస్తే అది మోస్ట్లీ రిలేటెడ్ టు స్టమక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కాన్స్టెంట్ పెయిన్, డల్ ఏకింగ్ పెయిన్, కంటిన్యూస్ పెయిన్ ఏదైతే వస్తుందో, ఏదైతే పెయిన్ మన షోల్డర్స్కి లెఫ్ట్ షోల్డర్కి ఎస్పెషల్లీ రేడియేట్ అవుతున్నట్టు అనిపిస్తుందో ఇది మెయిన్గా హార్ట్ సమస్యగా గుర్తించవచ్చు. సో ఈ విధంగా ఈ రెండింటిని మనం కొంచెం డిఫరెన్షియేట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా హార్ట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇటువంటి డౌట్ ఉన్నప్పుడు, ఏదైతే సివియర్ పెయిన్ ఎప్పుడైతే వచ్చినప్పుడు డౌట్ ఉన్నప్పుడు మీరు వెంటనే దగ్గరగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ మనం హార్ట్ని సంరక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్.